ఈ వీడియోలో మరో భయంకరమైన ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీ పేరు కెమాథియన్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆమె వాళ్ళమ్మకి టిఫిన్ తినిపించడానికి వెళ్తుంది. అలాగే వాళ్ళమ్మకి ఏదో వ్యాధి రావడం వలన బాడీ మొత్తం గాయాలు ఉంటాయి. ఇప్పుడు ఆమె హీరోయిన్ తో ఇలా చెప్తుంది, నువ్వు అన్నయ్య సంతోషంగా ఉండాలంటే నాన్న చెప్పినట్టు వినండి అని చెప్పి ఆ తర్వాత ఆమె రక్తపు వాంతులు చేసుకుంటుంది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అన్నయ్య యోగా అక్కడికి వస్తారు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఆమెకి టాబ్లెట్స్ ఇవ్వకుండా పక్కనే ఉన్న వేరే రూమ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు యోగా అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మీ అమ్మకి ఏం కాకుండా నేను చూసుకుంటానని ఆ తర్వాత ఆ రూమ్ లోకి వెళ్లి నా భార్యను ఏమీ చేయొద్దని ఎవరితోనూ చెప్తాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ వాళ్ళమ్మ బాడీపై ఉన్న గాయాలు తగ్గి ఆరోగ్యంగా మారుతుంది. అలాగే ఆ రోజు న్యూ ఇయర్ కావడంతో రకరకాల వంటలు చేసుకుని వాళ్ళు నలుగురు హ్యాపీగా ఉంటారు. ఇలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ వెనక మేక తలతో ఉన్న ఒక భయంకరమైన నీడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఈమె వంటగదిలోకి వెళ్లి వేడి నీటిలో ముఖం పెడుతుంది. అప్పుడు వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. కానీ ఆమె చనిపోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి 3 నెలల తర్వాత చూపిస్తారు. సిటీలో హీరోయిన్ వాళ్ళ నాన్నకి సూపర్ మార్కెట్ ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళ షాప్ కంటే వీళ్ళ షాప్ లోకి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇతను వాళ్ళింటిని రెనోవేషన్ చేయిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ వాళ్ళ అన్నయ్య యోగా కనిపించలేదని వాళ్ళమ్మ రూమ్ లోకి వెళ్లి చూస్తే యోగా ఆ రూమ్ లో ఉన్న టైల్స్ ని చూస్తున్నాడు. ఎందుకు అలా చూస్తున్నావని హీరోయిన్ అడిగితే అమ్మ రక్తాన్ని నాన్న ఇప్పుడు క్లీన్ చేయలేదు, అది మాత్రమే కాకుండా ఆ రక్తపు మరకలపై టైల్స్ వేసి కవర్ చేశాడు. సో ఇదంతా చూస్తుంటే నాన్న మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుందని అంటాడు. అదే టైంకి అక్కడ ఉన్న టైల్స్ దానికదే కదులుతుంది. అప్పుడు యోగా దాన్ని పక్కకు తీసి చూస్తే దాని కింద ఏదో బేస్మెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే అందులో నుంచి ఒక దెయ్యం వచ్చి యోగాని లోపలికి లాక్కెళ్లడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత యోగా ఆ దెయ్యం నుంచి తప్పించుకుని గట్టిగా అరుస్తుంటే ఎందుకు భయపడుతున్నావని హీరోయిన్ అంటుంది. అక్కడ దెయ్యం ఉన్నట్టు యోగాకి మాత్రమే కనిపిస్తుంది. అలాగే అందులో నుంచి ఇప్పుడు కొన్ని తేలులు బయటకు వస్తున్నాయి. అదే టైంకి అక్కడికి వాళ్ళ నాన్న వస్తే అంతా నార్మల్ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ షాప్ లో పనిచేసే వ్యక్తి ఇంటికి వచ్చి మీరు చెప్పినట్టే నల్ల మేకని తీసుకొచ్చాను, ఎక్కడ కట్టమంటారని అడిగితే ఎప్పుడూ కట్టే ప్లేస్ లోనే కట్టని అతను చెప్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు ముగ్గురు భోజనం చేస్తున్నప్పుడు అమ్మ చనిపోవడానికి కారణం నువ్వే అని యోగా వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు. అలాగే పడుకున్న తర్వాత యోగాని వాళ్ళమ్మ పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు యోగా బయటకు వచ్చి చూస్తే ఎవరో కిచెన్ లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కిచెన్ లోకి వెళ్లి చూస్తే వాళ్ళమ్మ కనిపిస్తుంది. వాళ్ళమ్మ మళ్ళీ తిరిగి వచ్చిందని అనుకున్న యోగా ఆమె దగ్గరకు వెళ్తే ఆమె తల వెనక్కి తిప్పి గట్టిగా అరుస్తుంది. అది దెయ్యమని తెలుసుకున్న యోగా భయపడి మళ్ళీ అటువైపు చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. కానీ కిచెన్ లోకి ఎవరు వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తే యోగా అక్కడ ఉన్న కబోర్డ్ లో దాక్కుంటాడు. అలాగే కిచెన్ లోకి వచ్చింది ఎవరని చూస్తే అది యోగా వాళ్ళ నాన్న. ఆ తర్వాత అతను వేరే రూమ్ కు వెళ్తే యోగా అక్కడ నుంచి తన రూమ్ కు వెళ్లి పడుకుంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న నల్ల మేకని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అప్పుడు యోగా డోర్ దగ్గరకు వెళ్లి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చూస్తాడు. అతను ఏం చేస్తున్నాడో చూసిన తర్వాత యోగాకి భయమేస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళన్నయ్య యోగా చేతికి గాయాలైతే కట్టుకడుతుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ అలాగే యోగా పడుకున్నారో లేదో చెక్ చేసి వేరే రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత యోగా వాళ్ళ నాన్న ఆ రూమ్ లో ఏం చేస్తున్నాడనేది హీరోయిన్ కి చూపిస్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చూస్తే అతను నల్ల మేకని చంపి ఆ మేక రక్తాన్ని బాడీ మొత్తం రాసుకుంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఆ మేక రక్తంతో పాటు ఇతని రక్తం కూడా కలిపి తాగుతున్నాడు. ఇదంతా కూడా సైతాన్ కోసం చేస్తున్న పూజ. అలా కొద్దిసేపటి తర్వాత అతను మేకతలని ఇంటి బయటకు పట్టుకొస్తాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావని అడుగుతుంది. అదే టైంకి యోగా వాళ్ళ నాన్న పూజ చేస్తున్న రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు వెంటనే అతను అడ్డుకోవడానికి ట్రై చేస్తే ఇదంతా చూస్తుంటే నీ వలనే అమ్మ చనిపోయిందని అనిపిస్తుందని యోగా అంటాడు. అలాగే అమ్మ చనిపోవడానికి బదులు నువ్వు చనిపోతే బాగుండని అంటే అవును ఆ రోజు నేనే చనిపోవాల్సిందని హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అదేంటంటే కొన్ని సంవత్సరాల ముందు హీరోయిన్ వాళ్ళ నాన్న చాలా పేదవాడు.
ఆ టైంలోనే అతను కష్టాల నుంచి బయటపడడానికి సైతాన్కి పూజలు చేసేవాడు. అలా సైతాన్కి పూజలు చేయడం వలనే ఇతను ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ సైతాన్కి ఏం లాభం లేకుండా ఇన్ని డబ్బులు ఇవ్వడు. ఇతను అడిగినవన్నీ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి సైతాన్ ఏదో ఒకటి తీసుకుంటాడు. అదే విధంగా హీరోయిన్ వాళ్ళమ్మకి ఒక కల వస్తుంది. ఆ కలలో కనిపించిన సైతాన్ మీ అబ్బాయి యోగా ప్రాణాలు కావాలని అడుగుతాడు. అప్పుడీమే మా అబ్బాయి ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీసుకొని సైతాన్ని ఒప్పిస్తుంది. ఇదంతా విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ సైతానికి నీ ప్రాణాలు బదులు నా ప్రాణాలు ఇస్తానని అంటాడు. కానీ ఆమె ఇతని మాట వినకుండా సైతానికి నా ప్రాణాలు ఇస్తానని చెప్తుంది. అందుకే సైతాన్ ఆమెని దారుణంగా చంపి ఆమె ప్రాణాలు పట్టుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న యోగా వాళ్ళ నాన్న పూజ చేసే రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మేకపుర్రెని పగలగొడతాడు. అది పగిలిన వెంటనే ఇంట్లో లైట్స్ అన్ని ఆగిపోతాయి. మా అబ్బాయిని ఏమీ చెయ్యొద్దని హీరోయిన్ వాళ్ళ నాన్న సైతాన్కి ప్రేయర్ చేస్తాడు. అదే టైంకి యోగా హీరోయిన్ ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకుంటే వీళ్ళని పొడవుగా ఉన్న ఒక దెయ్యం అడ్డుకుంటుంది. అది మాత్రమే కాకుండా ఇంటి చుట్టూ చాలా దెయ్యాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేరు. అలాగే ఆ దెయ్యాలు యోగాకి మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రోజు హీరోయిన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర వాళ్ళ నాన్న కనిపించడు. అలాగే ఫోన్ చేసినా సరే కనెక్ట్ అవ్వదు. ఆ రోజు రాత్రి హీరోయిన్ ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది. అలాగే ఆమె మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడంతో వాళ్ళింట్లో కరెంట్ లేకపోవడం వలన పక్కింటికి వెళ్లి మొబైల్ ఛార్జింగ్ పెడుతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె మీ నాన్న చాలా మంచివాడు, ఎప్పుడూ కూడా మాకు మేక మాంసం ఫ్రీగా ఇస్తాడు, అది చాలా టేస్టీగా ఉంటుందని ఆమె చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న సైతాన్కి బలి ఇచ్చిన మేక మాంసాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మరోవైపు అప్పుడే ఇంటికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆమె ఇంట్లో ఎక్కడ ఉందని చూస్తున్నప్పుడు వేరే రూమ్ నుంచి హీరోయిన్ పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వెంటనే యోగా ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే ఆమె హీరోయిన్ కాదు దెయ్యం అనే విషయం తెలుస్తుంది. అలాగే ఆ దెయ్యం యోగాని భయపెడుతుంటే అదే టైంకి అక్కడికి హీరోయిన్ వస్తుంది. అలా హీరోయిన్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్న దెయ్యాలన్నీ మాయమైపోతాయి. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక నల్ల మేకని తీసుకొస్తాడు. ఆ మేకని చూసిన హీరోయిన్ ఇప్పటి నుంచి సైతాన్కి పూజ చేయొద్దని వాళ్ళ నాన్నతో అంటే మీకు ఏమీ అవ్వకూడదని సైతాన్కి పూజ చేస్తున్నాను, కాబట్టి నేను చెప్పినట్టు వినండని హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు హీరోయిన్ అలాగే యోగా వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటారు. అలా మేకని చంపిన తర్వాత ఆ మేక తలని ఇంటి బయట పూడ్చి పెడతారు. అలాగే ఆ మేక మాంసాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇలా 6 నెలల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు సైతాన్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చంపాలనుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మకి చనిపోయే ముందు బాడీ మొత్తం గాయాలు వచ్చినట్టే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య బాడీపై కూడా గాయాలు ఉంటాయి. ఆ రోజు రాత్రి హీరోయిన్ అలాగే వాళ్ళ నాన్న అన్నయ్య ఇంటి బయట కూర్చొని పార్టీ చేసుకుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లి డ్రెస్ తీసుకుని బయటకు వస్తుంటే కబోర్డ్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. అప్పుడు యోగా భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అతన్ని చంపడానికి మేకతలతో ఉన్న సైతాన్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత యోగా అరుస్తున్న సౌండ్ వినిపించి హీరోయిన్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి చూస్తే యోగా పైనుంచి కింద పడి మళ్లీ గాల్లో తేలుతాడు. ఈ విధంగా సైతాన్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చంపేస్తాడు. ఆ తర్వాత రోజు యోగాకి అంత్యక్రియలు చేసిన తర్వాత హీరోయిన్ ఇంటి డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తే అక్కడ పొడవుగా ఉన్న ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ కళ్ళు మూసుకుని కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. ఇప్పుడు హీరోయిన్ కి కూడా దెయ్యాలు కనిపించడంతో సైతాన్ నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్ అని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత రోజు హీరోయిన్ క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఆమె టేబుల్ పై మేకతల ఉన్నట్టు కనిపిస్తే భయంతో గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ టేబుల్ పై చూస్తే ఎటువంటి మేకతల కనిపించదు. అదే విధంగా ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న సైతాన్ కి పూజ చేసే రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తే హీరోయిన్ ఆ రూమ్ కు వెళ్లి చూస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య బతికుండగానే సైతాన్ తినేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే అది చూసి అరుస్తున్న హీరోయిన్ ని చంపడానికి సైతాన్ దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళమ్మకి అన్నయ్యకి వచ్చినట్టే హీరోయిన్ బాడీపై కూడా గాయాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావని అడిగితే ఆ రూమ్ లో సైతాన్ కనిపించిన విషయం హీరోయిన్ వాళ్ళ నాన్నతో చెప్తుంది. అది విన్న వాళ్ళ నాన్న హీరోయిన్ ని వెంటనే ఎక్కడికో తీసుకెళ్తాడు. అలా వెళ్లే దారిలో హీరోయిన్ కి రోడ్డు పక్కన ఒక ఆమె ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం ఆమె కనిపించదు. ఆ తర్వాత వీళ్ళ కారు ఒక అడవిలోకి వెళ్తుంది. అలా వెళ్లే దారిలో రోడ్డుపై ఒక బామ్మ ఉన్నట్టు కనిపిస్తే కారుని పక్కకు తిప్పుతాడు. అప్పుడు వాళ్ళు వెళ్తున్న కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతుంటే ఆమెకి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది దెయ్యమని తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా హీరోయిన్ చుట్టూ దెయ్యాలు ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఒక మాంత్రికుడి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న మాంత్రికుడితో ఇలా అంటున్నాడు, ఆ సైతాన్ మా ఇంట్లో 2 చంపేశాడు. ఇప్పుడు మా 2 మీ
మీరే కాపాడాలని అంటే సైతాన్ నుంచి నీకు నచ్చింది తీసుకోవడం మాత్రమే నేను నేర్పిస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. కాబట్టి వెంటనే మీరిద్దరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండని ఆ మాంత్రికుడు చెప్తాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ గోడపై ఉన్న కొన్ని ఫొటోస్ చూస్తుంది. ఆ ఫొటోస్ లో ఉన్న వాళ్లే హీరోయిన్ కి అడవిలో దెయ్యాలుగా కనిపించారు. వీళ్ళందరూ ఎవరని మాంత్రికుడిని అడిగితే వాళ్ళందరూ కూడా నేను హెల్ప్ చేసిన వాళ్ళని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కొన్ని ఫొటోస్ పై మరకలు ఎందుకున్నాయని అడిగితే సైతానికి ఇచ్చిన మాట తప్పిన వాళ్ళ ఫొటోస్ కి ఈ విధంగా మరకలు వస్తాయని మాంత్రికుడు చెప్తాడు. అదే విధంగా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోపై కూడా మరకలు ఉంటాయి. అది చూసిన హీరోయిన్ నువ్వు సైతానికి ఇచ్చిన మాట తప్పావని వాళ్ళ నాన్నని అడిగితే మాంత్రికుడు ఈ విధంగా చెప్తాడు. అదేంటంటే సైతాన్ మనం అడిగింది ఇవ్వాలంటే ఒక నల్ల మేకని బలి ఇస్తే చాలు, కానీ మీ నాన్న మాత్రం నాకు ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ మేకలను బలి ఇస్తానని సైతాన్ తో చెప్పాడు. ఈ విధంగా డబ్బుల కోసం ఒక మేక కంటే ఎక్కువ మేకలని బలి ఇవ్వడం వలన ఆ సైతాన్ మీ ఫ్యామిలీలో ఇద్దరిని చంపేశాడని మాంత్రికుడు చెప్తాడు. అది విన్న హీరోయిన్ నీ వలనే మన ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయారని వాళ్ళ నాన్నని అడుగుతుంది. అప్పుడు అతను ఎలాగైనా సరే నిన్ను కాపాడుకుంటానని హీరోయిన్ తో చెప్తాడు. అదే విధంగా వాళ్ళ అమ్మాయిని ఎలాగైనా కాపాడుకోవాలని అతని కార్ ని అలాగే సూపర్ మార్కెట్ ని అమ్మేస్తాడు. ఎందుకంటే ఎంత డబ్బు ఖర్చైనా సరే వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవడానికి ఈ విధంగా చేస్తాడు. అలా ఆ రోజు రాత్రి హీరోయిన్ ని పడుకోమని వాళ్ళ నాన్న అతని రూమ్ కు వెళ్తుంటే హీరోయిన్ తలని డోర్ కి గుద్దుకుంటుంది. అలాగే ఆమె దెయ్యం పట్టినట్టు గాల్లో తేలి కొద్దిసేపటి తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత అతను వాళ్ళ దగ్గర ఉన్న పాత కారులో హీరోయిన్ ని మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు ఎంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఆ సైతాన్ గురించి తెలుసుకుని హీరోయిన్ కి హెల్ప్ చేయడానికి భయపడతారు. ఇలా చివరిగా ఒక బామ్మ దగ్గరకు వెళ్తారు. ఆ బామ్మకి కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా సరే హీరోయిన్ ప్రాబ్లం ఏంటనేది కనిపెడుతుంది. కానీ ఆ సైతాన్ నుంచి ఈమెను కాపాడలేమని చెప్తుంది. అలాగే ఆ సైతాన్ 10 సంవత్సరాలకు ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తాడు. 2002లో నీ భార్యని, 2012లో నీ కొడుకుని చంపేశాడు. అదే విధంగా ఇప్పుడు 2022లో నీ కూతురిని కూడా చంపేస్తాడని ఆమె చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏం చెయ్యాలో తెలియట్లేదు. కానీ హీరోయిన్ మాత్రం నేను చనిపోయే ముందు మన ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, అలాగే మన ఇంట్లోనే నేను చనిపోవాలనుకుంటున్నానని అంటే వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఆమెని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ అలాగే వాళ్ళ నాన్న ఒక రూమ్ లో ఉంటారు. అప్పుడు టైం 12 అవుతుంది. వెంటనే హీరోయిన్ నేను చనిపోవడం నువ్వు చూడలేవు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవని వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడు అతను చాలా బాధతో ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆమెకు తెలియకుండానే కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తీసి గొంతు కోసుకుని చనిపోతుంది. అలాగే ఆమె వెనక సైతాన్ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ వాళ్ళ నాన్నని హీరోయిన్ పిలుస్తున్నట్టు వినిపిస్తే అతను ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. అప్పుడు అతని భార్య, కొడుకు, కూతురు మేక తలతో సైతాన్ లా కనిపిస్తారు. వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తానని అతను ఆ రూమ్ లోకి వెళ్లి చనిపోతాడు. ఈ విధంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశ వలన అతని ఫ్యామిలీని పోగొట్టుకుని చివరికి అతను కూడా చనిపోయాడు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.